నమస్తే ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త చెప్పింది. ఇక ఎవరైతే ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో చాలా మంది కూడా సొంతింటి కళ ఉండి కూడా అనేక మంది కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇక నిన్న అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తిగా కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లుని త్వరలోనే ప్రజలకు కూడా ఇస్తామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో అసలు ఆయన మాట్లాడింది ఏంటి, అసలు ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా తప్పకుండా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. తర్వాత అందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ గురించి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి భవిష్యత్తులో త్వరలోనే ఎవరికైతే ఇంకా రెండో దఫాలో కూడా అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఇస్తామన్నట్టుగా కూడా కొంత తెలుస్తూ ఉంది. తరువాత ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయానికి వస్తే దాదాపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెండింగ్ లో ఉన్నాయంటూ కూడా మంత్రి చెప్పడం జరిగింది. ఆ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. సో ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ళని మొత్తం కూడా ఇప్పుడు ప్రజలకు ఇస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కూడా ఇప్పుడు మొత్తం పెచ్చులు లేసి కలర్లు పోయి కిటికీలంతా కూడా వంగిపోయి బండలు పగిలిపోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఇంటి చుట్టూ మొత్తం కూడా పిచ్చి మొక్కలు పిచ్చి గడ్డి మొలిసి అంతా కూడా దారుణంగా తయారైపోయినాయి. కాబట్టి వాటిని మొత్తం కూడా మరమ్మతులు చేసి వాటిని మొత్తం కూడా శుభ్రం చేసి ప్రజలకు అందిస్తాము. దాదాపు 1,00,000 ఇళ్ళని కూడా ప్రజలకు ఇస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. దాదాపు వీటికి సంబంధించే మొత్తం కూడా కలెక్టర్లందరికీ కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశామంటూ కూడా మంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడికక్కడనే పెచ్చులు లేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, వాటిని పట్టించుకున్నటువంటి ఒక నాదుడు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపైన ఫోకస్ పెట్టి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కాస్త పేదలకు ఇస్తే ఉపయోగపడతాయి, సొంతింటి కళని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఇవాళ చాలా మంది కూడా ఇల్లు లేక డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ ఏదైనా సరే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే అనేక మంది రైల్వే స్టేషన్ల లోపల బస్ స్టాండ్ల లోపల గుడిసెలు వేసుకొని చెట్ల కింద అదేవిధంగా ఇట్లా రకరకాలుగా బ్రతుకుతా ఉన్నారు. కుటుంబాలు గాలికి వానకు ఇట్లా తడుస్తూ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఇదే ఉద్దేశంతో ఇవాళ డబుల్ బెడ్రూమ్ వీళ్ళందరినీ కూడా ఇస్తాం ప్రజలందరికీ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే 99 రోజులు ఒక కార్యక్రమాన్ని పెట్టుకుందట. ఈ 99 రోజుల కార్యక్రమంలో మొత్తం కూడా ఎవరెవరికైతే ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాల్సి ఉందో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇస్తుందన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ 99 రోజులు కూడా సమయాన్ని పెట్టుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మొత్తం కూడా ఇల్లు అన్ని కూడా పిచ్చి మొక్కలు మొలిసి అంత కిటికీలు డ్యామేజ్ అయిపోయి బండలు డ్యామేజ్ అయిపోయి ఆ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంత మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. కాబట్టి ఆ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లుని కాస్త మరమ్మతులు చేసి మరి వాటికి ఇందిరమ్మ ఇల్లు పేరు పెడతారా ఏం చేస్తారో తెలియదు. కాకపోతే 1,00,000 ఇళ్ళని మాత్రం ప్రజలందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. మరి ఇక ఈ ఇళ్ళని ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు? ఇవి ప్రజలందరికీ వస్తున్నటువంటి ప్రశ్నలు. 1,00,000 ఇళ్ళని ఇస్తారు, బాగానే ఉంది, త్వరలోనే రిలీజ్ చేస్తారు, 99 రోజుల్లోనే పూర్తిగా కూడా ప్రజలకు అప్పచెప్తారు, బాగానే ఉంది. కానీ ఎవరికి రాబోతా ఉన్నాయి అంటే ఇందిరమ్మ ఇళ్ళ లోపల చాలా మంది కూడా అప్లై పెట్టుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు అందులో పెండింగ్ లో చాలా మందివి ఇప్పటికీ కూడా ఉన్నాయి పెండింగ్ లిస్ట్ లో. మరి వాళ్ళకి ఇస్తారా లేకపోతే మళ్ళీ కొత్త వాళ్ళకు అప్లై పెట్టుకోమని చెప్పి కొత్త వాళ్ళకి ఇస్తారా? దీనికి సంబంధించి అయితే ఒక ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. మరి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు మొత్తం కూడా అందరికీ అంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. ఎందుకంటే 1,00,000 ఇల్లు అంటే 1,00,000 కుటుంబాలకు ఒక మంచి ఆలోచన, మంచి సొంతింటి కళని నెరవేర్చేటటువంటి ఒక ఆలోచన. కాబట్టి 1,00,000 కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో ఎవరెవరికి ఇవ్వనుంది, ఎవరికి ఇవ్వబోనుంది, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే మారుతా ఉన్నాయి తప్ప ప్రభుత్వం మరి క్లారిటీగా చెప్పలేదు. కానీ 1,00,000 ఇళ్ళని మరమ్మతులు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని పూర్తిగా కూడా పేద ప్రజలకు అర్హులందరికీ కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి ఏం నిర్ణయాలు పెట్టబోతుంది? ఇందిరమ్మ ఇళ్లలో చూసుకుంటే కనుక చాలా కూడా పెట్టింది. మరి ఇందులో కూడా ఏమైనా నిర్ణయాలు పెడుతుందా, ఎవరికి ఇవ్వబోతుంది? చాలా మంది అయితే ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా సరే మాకు ఎంతో కొంత ఆసరగా ఉంటుంది, మేము ఇల్లు కట్టుకోలేనటువంటి ఒక దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము, పేద కుటుంబాలు చాలా
గరీబు కుటుంబాలు మావి, సో మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము కొంత మాకు ప్రభుత్వం అండగా ఉన్నట్టు ఉంటుంది, మా సొంతింటి కలని ప్రభుత్వం నెరవేర్చినట్టు ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం పైన భారం వేసి ఇవాళ చాలా మంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్రంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇల్లు లేక చాలా మంది కూడా రోడ్డుల పైన బండడము, అదేవిధంగా గుడిసెలు వేసుకొని బ్రతకడము, చాలా సాధారణంగా వాళ్ళ జీవితాలు బ్రతుకుతూ ఉన్నారు, గడిపేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకు కాస్త ప్రభుత్వం ఆసరగా ఉండాలి, అండగా ఉండాలి. పేదవాళ్ళని, గరీబు వాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని గుర్తించి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బాగుంటుందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో చాలా ఆలస్యం జరిగిందంటూ కూడా బీజేపీకి సంబంధించి కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు కూడా మాట్లాడుతూ మంత్రి పొంగులేటి పోయి చెప్పే ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ పార్టీకి సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవంగా చూసుకుంటే కనుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు గతంలో బీఆర్ఎస్ పార్టీ నిర్మించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే కూడా నిజంగానే చెక్కు చెదరకుండా మొత్తం కూడా నాశనం అయిపోతాయి. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ఇళ్ళని ఇప్పటి వరకు కనీసం ఎవరు కూడా వాటిని పట్టించుకోకపోతే పిచ్చిమోకలు మొలిసి అంతా కూడా పగిలిపోయి అంత ధ్వంసం కాకపోతే ఏం జరుగుతుంది? చాలా రోజుల నుంచి కూడా వాటిని ఎవరు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇదే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకా కూడా డ్యామేజ్ అవుతాయి, ప్రభుత్వానికి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది మరమ్మతులు చేయడానికి. తొందరగా చేయండి, ఆ 1,00,000 ఇళ్ళని తొందరగా మరమ్మతులు చేసి అర్హులైనటువంటి పేదవాళ్లకు, నిజమైనటువంటి అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వండి అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు సలహా సూచనలు ఇస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వం మాత్రం ఒక 99 రోజుల కార్యక్రమాన్ని తీసుకుందట. ఈ 99 రోజుల్లో మొత్తం కూడా 1,00,000 ఇళ్ళని పూర్తిగా కూడా మరమ్మతులు చేసి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామంటూ కూడా చెప్తా ఉంది. మరి దీనికి ఏం రూల్స్ పెట్టబోతా ఉన్నారు, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లాగానే ఇస్తారా, లేకపోతే ఇందిరమ్మ ఇల్లుగా పేరు మార్చి ఇస్తారా, ఏం జరగబోతుంది? కాంగ్రెస్ పార్టీకి నిజంగా అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ పేరుతోనే ఇవ్వాలి, మేము కట్టినటువంటి ఇల్లు మా పార్టీ కట్టించినటువంటి ఇల్లు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లని పేర్లు మార్చొద్దని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏమైనా పేరు మార్చే ఆలోచనలో ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లని తెరపైకి తీసుకొని వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కాబట్టి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఇస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి క్రెడిట్స్ వెళ్తాయి. కాబట్టి మరి వీటిని పూర్తిగా కూడా ఈ 1,00,000 ఇళ్ళని ఇందిరమ్మ ఇల్లుగా మార్చి ఇస్తారా అనేది కూడా ఒక ఆలోచన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అక్కడక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేర్లని మార్చి ఇందిరమ్మ ఇళ్ళ పేర్లుగా మార్చి ఇస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధిష్టానం ఏం చేస్తుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కట్టించినటువంటి ఇల్లు కాబట్టి, అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నిర్మించినటువంటి ఇల్లు కాబట్టి మరి వాళ్ళు కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఏం చేస్తుంది మా పార్టీ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లని అదే పేరుతో ఇస్తుందా, లేకపోతే వాళ్ళకు క్రెడిట్స్ చేసుకుందామని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లుగా మారుస్తారా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు మరి ఇందిరమ్మ ఇల్లుగా ఒకవేళ పెడితే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉంది. మరి ప్రజలు మాత్రం అనేక కోణాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనుకోవచ్చు, మరి పార్టీ ఏ పేరు పెట్టినా సరే ఏం చేసినా సరే కానీ ఇళ్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. పేదవాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చలికాలం వచ్చినా వానాకాలం వచ్చినా ఎక్కడ కూడా వాళ్ళకి కనీసం ఒక 4 గోడలు లేక, ఎక్కడ కూడా కనీసం ఉందామంటే ఒక ఇల్లు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వర్షాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. బయట గుడిసెలు వేసుకొని రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లో ఇలా బ్రతకడంతో వాళ్ళకు చాలా ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి. అనేక కుటుంబాలు కూడా ఇవాళ ఇల్లు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి పేదవాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే చాలా మందికి కూడా ఇప్పటికే రకరకాల సమస్యలు, ఇల్లు సొంతింటి కళ అనేది అందరికీ ఉంటుంది, కాకపోతే అది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మరి ఇటువంటి స్కీమ్లు వచ్చినప్పుడు ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి పేదవాళ్లకు, వెనుకబడ్డటువంటి కుటుంబాలకు ఇస్తే వాళ్ళకు ఒక మంచి 4 గోడలు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా ఉంటుంది. ప్రభుత్వం కూడా వాళ్ళకి అండగా ఉన్నట్టుంటుంది. మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికే మంత్రి మాట్లాడుతూ 99 రోజుల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో దీన్ని సిద్ధం చేస్తాము, ఇప్పటికే కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశాము, జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్లందరికీ కూడా చెప్పామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి రాబోతా ఉన్నాయి ఏంటనేది మాత్రం ఒక ఆసక్తికరంగా మారింది. మీరు దీనికి అప్లై పెట్టుకుంటారా? ఒకవేళ ఇప్పటికే మీరు ఇందిరమ్మ ఇళ్ళకి ఏమైనా అప్లై పెట్టుకున్నారా? అసలు మీకు ఇల్లు కనుక రావాలనుకుంటే ఒకవేళ ఏమైనా సంబంధిత అధికారులను కలిసే ప్రయత్నం చేయండి, వాళ్ళు ఏమైనా అప్డేట్స్ ఇస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి.
ఇక ముందు ముందు మరి ప్రభుత్వం ఎవరికి ఇవ్వబోతుంది, ఎవరికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తుంది, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతోనే ఇస్తుందా లేకపోతే ఇందిరా మిల్లు పేరుగా మార్చి ఇస్తుందా అనేది మాత్రం తీవ్ర ఆసక్తికరంగా మారింది. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా మీ అందరి తరపు నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.